యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుడు మీతో వాగ్దానం పంచుకున్నారా? ఈరోజు వర్తమానం ఏంటి? అందరు చెప్పాలి. సమృద్ధి కలుగుతుంది, మిగులు ఉంటుంది, అప్పులు తీరిపోతాయి. గట్టిగా ఆమెను అంటలేదే? ఏమో తీరుతాయో లేవో అన్నట్టున్నారు కొంతమంది. నిజంగా నువ్వు నమ్మితే రెండు చేతులు పైకెత్తి, నా యేసు నామములో ఈ వాగ్దానము నాకు ప్రాప్తించునుగాక, నెరవేరునుగాక అని చెప్పండి. అందరు కూర్చోరండి. చివరి మాట నేను మీకు తెలియపరిచి ముగించాలని అనుకుంటా ఉన్నాను. దేవుడు మనకి విశాలమైన స్థలాన్ని ఇచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చాలా బలమైన మాట, ఎంత గొప్ప మాట ఏంటంటే, జీవం గల దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్కు. నీవు పోయి, ఎన్నో వచనం అది? 7వ వచనం. అందరూ చదవండి ఒకసారి. 3 అంకెలు చదువుతున్నప్పుడు అందరూ చదివేస్తాడు. 1 2 3 అందరు గట్టిగా చదవాలి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. శుభవార్త ఏంటంటే, మరలా కొత్తగా మీ వ్యాపారంలో ఆశీర్వాదం కలుగుతుంది, మరలా కొత్త జీవము కలుగుతుంది అనమాట. చాలామందికి అప్పులు ఉంటాయి కదా. అప్పులు, మాకు అప్పు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. నాకు అప్పు ఉందండి అన్నవారు చేయి పైకెత్తండి. అబ్బా, మళ్ళీ దించేస్తున్నారే, కొంచెం కొంచెం అప్పులు అన్నట్టుగా ఉన్నాయి. చేయి పైకెత్తామనుకో, పరిశుద్ధాత్ముడు నీ హస్తాన్ని తాకుతాడు. అప్పుడే మన హస్తము మన చేతి పని దీవెనగా మారుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఈ దిన వాగ్దానం నువ్వు నమ్మితే దేవుడు నిన్ను అప్పుల గోతు నుండి బయటపడేస్తాడు. రెండవది, అప్పులు తీరిపోతే చాలు బాబా అనుకుంటున్నావు కదా. అప్పులు తీరటమే కాదు, ఇంకా మిగిలి ఉంటుంది, ఇంకా మిగిలి ఉంటుంది. సమృద్ధి మీరు చూస్తారు. రాసి పెట్టుకోండి. దేవుడు వాగ్దానము నమ్మదగినది, 100% జరుగుతుంది. అది ఆమె దైవజనుడికి సంగతి అంతా తెలియజెప్పింది. అప్పుడు అన్నాడు ఆయన, ఆ నూనె కుండలో ఉన్న నూనె అన్నిట్లో పోస్తూ ఉండగా అది సమృద్ధిగా నిలిచిపోయింది. మరలా ఆమె ఇంకా ఇతర పాత్రలు తీసుకురావాలని అనుకుంది. అక్కడికి అందరూ ఇచ్చారు, ఇంకా అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఈరోజు ఈ శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను మీ మధ్యకి పంపించాడు. ఈ శుభవార్త చెప్పి మీ మీద హస్త నిక్షేపణ చేస్తుండగా ఈ ఆశీర్వాదం మీకు ప్రాప్తించునుగాక. మిగులు ఎప్పుడు చూడలేదేమో, ఈ దినము నుండి ప్రత్యేకమైనటువంటి మిగులు నువ్వు చూస్తావు. చాలా కుటుంబాలు మన ప్రార్థనా శక్తికి వచ్చి వ్యాపారాలు చేసి ఎన్ని రకాలుగా మిగిలిందో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన ఎక్కడున్నా అక్కడ జీవపు ఓటు ఉంటుంది. అందుకనే మరి నూనె కుండను సమృద్ధిగా దీవించేవాడు పరిశుద్ధుడని యేసుని మన గుండెలో చేర్చుకుంటే ఆయన ఇంటిలో మనకి మిగులు కలగజేస్తాడు. ఈ లాస్ట్లో ఒక మాట ఏంటంటే నాకు బాగా నచ్చిన మాట, నీ అప్పు తీర్చి మిగిలిన దానితో. అంటే ఇంకా నీ అప్పులు తీరగా, నీ అప్పు దరిద్రం ఎంత ఉందో అంత పోగా ఇంకా 10 రెట్లు దీవెన ఉంటుంది అనమాట. ఆ దీవెనతోటి మరలా నువ్వు వ్యాపారం ప్రారంభిస్తావు. పైగా నీవు పెద్ద కొడుకే చూడాలి, చిన్న కొడుకు చూడాలి, ఈ కూతురు చూడాలని అలాంటి ఆశీర్వాదం కాదు. నీవు చివరి శ్వాస విడిచిపెట్టే వరకు నీ కష్టార్జితమే నీ పిల్లలు తింటూ ఉంటుంటారు. ఎవరు ఏ కోడలు నేను చూడని అవసరం లేదు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించు. పిల్లల్ని అడుగుతుంటాం కొన్ని సమయాల్లో, రే పెద్దోడా నన్ను చూస్తావా? పెళ్ళి అవ్వకముందు ప్రతి ఒక్క కొడుకు అంటాడు, అమ్మా నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానమ్మా అంటాడు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కోడలు ఏమంటుంది?
ఎప్పుడు మీ అమ్మ దగ్గర కూర్చుంటున్నావు వెళ్ళరా? సంగతి ఏంటి అసలు? ఏం చెప్పుకుంటున్నారు మీరు? నీవు మీ అమ్మ దగ్గర కూర్చుని బలం అయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అప్పుడు ఆడికి జ్ఞానోదయం వస్తుంది. నిజమే కదా, నిన్ను పెళ్లి చేసుకున్నంటే నీ దగ్గర కూర్చోవాలి కదా నేను. అలా అమ్మ అంటది, ఎరా మాయదారోడా ఈ మధ్యలాగా అయిపోయావు. పక్క వాళ్ళకి చెప్తుంది, నా కొడుకు నన్ను చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, భార్య దగ్గరే ఉంటున్నాడు అంటుంది. అప్పుడు అంటాడు, అమ్మ నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, నీ వైపు మాట్లాడాలో తెలియట్లేదు, దాని వైపు మాట్లాడో తెలియట్లేదని ఏ అప్పన పెళ్ళి వెళ్ళిపోతాడు మళ్ళీ. అందుకని ఈ గొడవలు ఏమీ లేకుండా ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే అప్పులు తీరటమే కాదు, రెండోది చెప్పాలి, మిగిలిన దానితో మీరు బతకండి అనలేదు అక్కడ. మిగిలిన దానితో నీవు, అక్కడ ఏమన్నా చదవాలి, అందరూ గట్టిగా చదవాలి. ఫస్ట్ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును, ఇంటి యజమానురాలుగా ఉన్న నీవు, యజమానుడుగా ఉన్న నీవు, నీ పిల్లలకి నువ్వు ఎంత ఆస్తి పంచిపెట్టినా ఇంకా ఆస్తి నీది ఉంటుంది అనమాట. ఆమెన్. పిల్లలందరికీ నీ బంగారం ఇచ్చినా ఇంకా బంగారం ఉంటుంది. హల్లెలూయా చెప్పరే. ఆశీర్వాదాలు ఏంటంటే నూనె సమృద్ధి, రుణబాధల నుండి విముక్తి కలుగుతుంది. తర్వాత మిగిలిన దానితో నీవు అంటే ఫస్ట్ నువ్వు సెటిల్ అవుతావు, తర్వాత నీ పిల్లల్ని సెటిల్ చేస్తావు. ఎప్పుడు కూడా నీ చేతిలో ధనం ఉంటుంది, ఎప్పుడు నీవు ఆరోగ్యం కలిగి ఉంటావు, ఎప్పుడు ధైర్యంగానే బ్రతుకుతావు. రెండవది నీవు రాకుమార్తెగా బ్రతుకుతావు, రాజకుమారుడిగా ఉంటావు. నీ గర్భాన పుట్టిన పిల్లలు కూడా రాజబిడ్డలుగానే వారు తెలుతారు. మీ కుటుంబంలో మీద ఆధారపడి అనేక కుటుంబాలు బ్రతుకుతారు. ఆ ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా జీవం గల దేవుని సన్నిధానంలో బలమైన వాగ్దాన ఆశీర్వాదాన్ని ప్రభు ప్రకటించారు. అప్పులున్నాయని ఏడుస్తున్నావేమో, అందరూ కూడా తలలో వంచి కండ్లు మూసుకుని, ప్రభువా నా రుణ బాధల నుండి విడుదల దయచేయి. అడుగుతున్నాను, అప్పులు ఎప్పుడు తీరుస్తావు బాబు? ఏముంది అప్పు తీరటానికి? అందరు రెండు చేతులు పైకెత్తి, అప్పు తీరే విధానం లేదు బాబు అని ఏడ్చావు కదా. నీకున్న దానినే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దానినే నూరంతలుగా దీవించబోతున్నాడు. ఆయన మార్గాలు సరళమవుతాయి. కంటికి కనపడనిది, చెవికి వినబడనిది, హృదయమునకు అగోచరమైనది గొప్ప కార్యమును చూడబోతున్నావు. ఇంకా మిగులుతుంది. పారిపోవాలని అనుకుంటున్నావా? చనిపోవాలని అనుకుంటున్నావా? ఎవరికి కనపడకుండా దూరముగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? మనసు చెదిరిపోయి ఏడుస్తున్నావేమో. పరిశుద్ధాత్ముడి దినాన్నితో మాట్లాడుతున్నాడు. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నా చేతుల నిండా దీవెనిస్తానని మాట్లాడావు. ఏముంది నా ఇంట్లో అనుకున్నాను, కానీ ఆ యొక్క స్త్రీ ఇంటిలో దేవుని వాక్యం ఉన్నది, దైవజనుడితో సహవాసం ఉన్నది. ఈరోజు నీకొక దైవజనుడిని దేవుడు నియమించాడు, నీకొక దైవభక్తి నియమించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా నీ ధోని మునిగిపోదు. రెండు చేతులు స్ట్రైట్గా పైకెత్తి, నా చేయి పట్టుకు యేసయ్యా, నన్ను ఆశీర్వదించి యేసయ్యా, నీవు తప్ప నాకు ఆధారం లేదు బాబు. రెండు చేతులు పైకెత్తి, తల పైకెత్తి 7 మార్లు యేసు అని కేకలు వేద్దాం. 1 2 3 4 5 6 7 చెప్పండి. నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, యేసు నాకు రక్షకుడుగా నన్ను నీ బిడ్డగా స్వీకరించు. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకుని నన్ను రెండంతలుగా దీవించు. ఈ దినమే నన్ను ఆశీర్వదించు, ఈ దినమే నన్ను నడిపించు. సమృద్ధి చూడాలని ఉందయ్యా, సమృద్ధి చూడాలని ఉంది బాబు. దీవెనలకు వారసులుగా నీ అప్పు తీరుతుంది. నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో నీవును నీ బిడ్డలు బ్రతకండి.
సమృద్ధిగా దేవుడు కృప చూపిస్తున్నాడు. దరిద్రం అంతా రుచి చూసేవు కదా, ఐశ్వర్యాన్ని చూడబోతున్నావు. రక్షణలోకి అడుగు పెట్టబోతున్నావు. శాంతియుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉండబోతున్నావు. యేసు నాకు నెమ్మది కలగజేశాడు, యేసు నాకు రక్షణ కలగజేశాడు, యేసు నాకు పరలోక భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ దీవెనల ద్వారా పిల్లలు మారుతారు. ఈ దీవెనల ద్వారా నీ ఇంటి యజమానుడు మారుతాడు. ఈ ఆశీర్వాదము, ఈ ఐశ్వర్యము ద్వారా నీ భార్య మారుతుంది. దేవుడు నిన్ను తలగా చేసి నీకు రక్షణ మార్గాన్ని కలగజేస్తున్నాడు. మరొకసారి 2 చేతులు పైకెత్తి, నా చేతులను ఆశీర్వదించు, నన్ను పట్టుకో, నన్ను ఆశీర్వదించు. ప్రార్థన చేయండి. శుభకార్యం జరగలేదని ఏడుస్తున్నావా? ఆయనే శుభకార్యం తలపెట్టి ఉంచాడు. డేటుతో సహా నీకు ఇవ్వబోతున్నాడు. గర్భఫలం రాలేదని ఏడుస్తున్నావా? కృపగల సమయంలో గర్భము తెరవబడతా ఉంది. ఇల్లు లేదని ఏడుస్తున్నావేమో, దేవుడు సమస్తము చేసి ముగించిపోతా ఉన్నాడు. నూతన గృహంలో అడుగు పెట్టబోతున్నావు. మోసపోయాను, నమ్మి ధనం ఇచ్చి మోసపోయాను అనుకున్నావేమో, వాడు నిన్ను మోసం చేయాలనుకున్నా, ఆమె నిన్ను మోసం చేయాలనుకున్నా, పరిశుద్ధాత్మనుడు వారి మనస్సును మార్చి మరలా నీ ధనము నీకు అప్పగింప చేస్తున్నాడు. ద్వారాలు తెరవబడుతున్నాయి. కోల్పోయాను, పోయింది అనుకుంటున్నావు కదా, తిరిగి రాబోతా ఉంది. 7 అంతలుగా రాబోతుంది. నిలబడతావు, సాక్ష్యం ఇస్తావు, దేవుని సాక్షిగా వర్తిల్లుతావు. నమస్కరించండి. అందరూ నమస్కరించి నన్ను ఈరోజు ప్రత్యేకంగా దీవించినందుకు వందనాలు. ఆ నెరవేర్పు నాకు కావాలి. బంధకాల్లో ఉన్నాను, ఏడుస్తున్నావేమో, ఆయనే విడుదల కలగజేయబోతున్నాడు. ఆయనే నీకు విడుదల కలగజేయబోతున్నాడు. అందరూ నమస్కరించి యేసు అనే నామములో ప్రార్థన చేయండి. ప్రభు, నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి. అప్పులు తీర్చే దేవుడు అని, మమ్మల్ని బ్రతికించేవాడు అని నమ్ముతున్నాను. నా కుటుంబం అంతా నీ రక్షణ కలిగి ఉండాలి. నీవు నా ఇంటికి కాపరిగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. నమస్కరించి, ప్రభువా, నా ప్రార్థనకు జవాబు దయచి 7 అంతల మార్గాన్ని దేవుడు చూపించబోతున్నాడు. అందరూ ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, స్తోత్రం. మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు, మన కష్టార్జితం చేతి పని దేవుడు దీవించాలని, వ్యాపార ఫలమును దేవుడు అభివృద్ధి చేయాలని, ప్రతి విధన ఆర్థిక ఇబ్బంది నుండి, ప్రతి విధన రోగము నుండి, దురాత్మ శక్తుల నుండి దేవుడు గొప్ప విడుదల మనకు దేవుడిచ్చినట్లు నమ్మి విశ్వసించి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుణ్ణి గణపరచండి. చప్పట్లు కొడుతూ విశ్వాసముతో దేవుడు నా పట్ల కార్యము చేశాడని నమ్మి దేవుని గణపరచండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ కృపకు పాత్రులుగా చేయండి దేవా. ఆశీర్వాదమునకు వారసులుగా చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభువా, నాయన భయంకర శోధనను విడిపించే దేవుడు తండ్రి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి జరుగుతుందని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవా, అలాంటి గొప్ప దీవెన బిడ్డలకు దయచేయండి తండ్రి. కుటుంబాలతో నీ సన్నిధికి వచ్చారు తండ్రి. ఆ కుటుంబాలకు ఆశీర్వాదం ఇవ్వండి. వారి వ్యాపారానికి అభివృద్ధి ఇవ్వండి. వారి ఉద్యోగములో అభివృద్ధి దయచేయండి. వారి రాబడి, వారి సమస్తము నాయన, వారి యొక్క తండ్రి ప్రభు గర్భఫలము, భూఫలము తండ్రి
చెట్ల ఫలములు అభివృద్ధి దయచేయండి, దీవెన దయచేయండి. వారి పిండి పిసికి తొట్టుని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. సమస్తములోను దీవెనకి పాత్రులుగా చేసి వారి నోట ఒక నూతన సాక్ష్యాన్ని నుంచి నిన్ను మహింపరిచే కృప దయచేయమని యేసయ్య నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ కూర్చోనండి.